రూపునికి పూలు పళ్ళతోని అన్న పూజాభిషేకం హనుమాను దీక్షలు వట్టండయో అంజన్న స్వామిని కొలువండయో రుద్రాక్షమాల మెడలెయ్యండయో నిష్టతోడ పూజలు చెయ్యండయో మైత్రికి వారధివి నీవే భక్తికి దాసుడవు నీవే భయముకు రుద్రుడవు నీవే ముక్తికి ఈశుడవు నీవే రామ రామ అంటే చాలు ఎక్కడున్న వాలేవయ్యా ఆపదల్లో మేము ఉంటే ఆదుకునే దేవుడవయ్యా తారక మంత్రం నీ గానం స్వామి హనుమయ్యా రాముని కోవెల నీ హృదయం తండ్రి హనుమయ్యా ఈ రోజు హనుమత్ విజయోత్సవం జరుగుతుంది. ఆ లంకా నగరం మీద ఈరోజు అమ్మవారిని చూసి అక్కడ ఆ రావణాసుని మీద విజయం సాధించిన రోజుగా ఈరోజు హనుమత్ విజయోత్సవము. ఈ విజయోత్సవం హనుమంతుడే సాధించిన రుద్రాక్షమాల మెడలెయ్యండయో నిష్టతోడ పూజలు చెయ్యండయో పొద్దు పొద్దున్న లేచి ఒక్క పొద్దులతోని జయంతి పండుగంటే జగదేక వీరునికి హనుమాను దీక్షలు వట్టండయో అంజన్న స్వామిని కొలువండయో రుద్రాక్షమాల మెడలెయ్యండయో నిష్టతోడ పూజలు చెయ్యండయో గురువు సూర్యుడే అని నిర్ణయించుకున్నాడు. స్వామివారు తెలుసుకున్నారంట. ఆ మింగినాన్ని చిన్నప్పుడు ఎట్లో గడిచిపోయింది. సమస్తము ఏ గురువులు ఏ దేవతలు వాళ్ళంతా ఏదో కొద్ది రోజులు ఏదో పని మీద వచ్చి వాళ్ళు వెళ్ళిపోతా అంటారు. అట్లా ఎప్పటికీ ఉండే గురువు ఎవరంటే సూర్యుడే. అట్లా ప్రత్యక్ష దైవము అన్నారు. గుళ్ళు గోపురాల పూర్వానికి కొన్ని వేల సంవత్సరాల కిందట లేవు. ఆ త్రేతాయుగము ముగిసే ముందరగా ఈ అర్చరాజ మార్గము అని చెప్పేసి ఈ ఆలయాలు గుళ్ళు గోపురాలు వచ్చినాయి. పూర్వం ఏమీ లేదు. వాళ్ళెవరో దేవతలు వాళ్ళు ఆరాధన చేస్తారు. మరుమల్లె పువ్వల్లె మందారమాలల్లె తలతల్ల మెరిసేటి తండ్రి అంజన్న సనజాజి పువ్వల్లె సంపంగి మాలల్లె సక్కంగా మెరిసేటి తండ్రి అంజన్న కొండ కోనల్లోన నిండుగా కొలువున్న తండ్రి దేవుడు నీవయ్యో అంజన్న కొండగట్టు నందుండి ఏలుతున్న దూర నీకల్ల దండాలయ్యో అంజన్న సింధూర రూపుడవు సిరిగల్ల దేవుడవు అంజని తనయుడవు అతి బలవంతుడవు
మా పూజలందుకోవో అంజన్న మా సేవలందుకోవో అంజన్న ఆలించ పాలించ మా తండ్రి అంజన్న అడుగడుగు దండాలు అందుకోవయ్యా మరుమల్లె పువ్వల్లె మందార మాలల్లె తలతల్ల మెరిసేటి తండ్రి అంజన్న తలతల్ల మెరిసేటి తండ్రి అంజన్న సనజాజి పువ్వల్లె సంపంగి మాలల్లె సక్కంగా మెరిసేటి తండ్రి అంజన్న చక్కంగా మెరిసేటి తండ్రి అంజన్న అందరూ కూడా ఇక్కడికి రావాలి. ఎందుకంటే మీరు అందరూ ఉన్నారని వస్తున్నారని అల్పాహారం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఈ రోజు హనుమాన్ యాత్రకు సంబంధించినటువంటి ఎందుకంటే విజయోత్సవంలో మనం అందరూ పాల్పంచుకోవడానికి వచ్చాము. ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున హనుమాన్ జయంతి సందర్భంగా మీకు పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం మనందరం తరఫున. అమ్మ శివరత్న ఎక్కడున్నా వచ్చి అక్కడ భక్తాదులు అల్పాహారం తీసుకోకుండా వెళ్తున్నారు, వాళ్ళందరినీ వెనక్కి పిలవమ్మా. అల్పాహారం తీసుకొని పోమని ఒక 10 నిమిషాల్లో అల్పాహారం కూడా ఇవ్వవలసిందిగా అన్నదాన సేవకుల్ని వేడుకుంటున్నాం. అలాగే ఇక్కడ ముఖ్యంగా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ప్రతి నిత్యము నెలలో 4-5 రోజుల పాటుగా మన పూజా కార్యక్రమాలు ఇక్కడ కొనసాగుతాయి. ఇక్కడ సప్త చిరంజీవుల్లో 2 చిరంజీవులు మనకు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఉండడము ఒక ప్రాముఖ్యత. ఎందుకంటే పరశురామూర్తి దశావతారాల్లో 6వ అవతారమైనటువంటి దశావతారాల్లో 6వ అవతారమైనటువంటి పరశురామూర్తి మనకు సప్త చిరంజీవుల్లో ఆయన ప్రథమంగా ఉంటాడు. ఆయన తర్వాత మనకు ఆంజనేయ స్వామి కూడా సప్త చిరంజీవుల్లో ఒకరు కాబట్టి ఎక్కడా లేని విశిష్టతలతో ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం సంతోషించాలి. ఇది అందరి దేవాలయం. మనమందరం కూడా ప్రతి నిత్యము ఈ లక్ష్మీనారాయణ స్వామి దైవ కృపకు అందరూ పాత్రలు కావాలి. భక్తాదులందరూ కూడా మీరు చేయాల్సిన సేవ ప్రతి భక్తాదులకు కూడా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ విశిష్టతల గురించి ఇక్కడున్నటువంటి విగ్రహాలు ఎక్కడా లేనటువంటి రాతి విగ్రహాలు కృష్ణశిల విగ్రహాలు ఉన్నాయని తెలపడానికి మనమందరూ సంతోషిస్తూ అలాగే మునుముందు జరిగే కార్యక్రమాలు రేపు నెల మేలో 10వ తారీఖు వచ్చే అక్షయ తృతీయ లక్ష్మీ రోజు ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అలాగే మహిళలకు కుంకుమార్చన సేవ ప్రతి ఒక్కరికి కుంకుమార్చన సేవ కార్యక్రమాలు ఉంటాయి ఆ రోజు. అలాగే ఆ రోజు ఈ రోజు మనకు ఆంజనేయ స్వామికి పాలాభిషేకము ఇలాగా విశిష్టత పూజలు ఏ విధంగా జరిగాయో పరశురామూర్తికి కూడా ఆ రోజు పరశురామూర్తి జయంతి 2 కలిసి రావడం మనందరం చేసుకునేటువంటి పుణ్యంగా భావించాలి. ఆ రోజు కూడా పెద్ద ఎత్తున ఈ రోజు చాలా మందికి కొంతమందికి భక్తాదులకు తెలియకపోవచ్చు నెక్స్ట్ 10 ఎందుకంటే ఇక్కడ పసుపు కుంకుమార్చన సేవ లక్ష్మీదేవికి అందరూ మహిళలతో జరుగుతుంది కాబట్టి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనాలని కూడా తెలియజేస్తున్నారు. ఇల్లేడు దండలల్లి ఈ మెడల వెద్దుమయ్యా తీరు తీరు పూజలో అంజన్న తీరంగా నీకు ఎద్దుమో అంజన్న ఆలించ పాలించ మా తండ్రి నీకు అడుగడుగు దండాలు అందుకోవయ్యా మరుమల్లె పువ్వల్లె మందార మాలల్లె తలతల్ల మెరిసేటి తండ్రి అంజన్న తలతల్ల మెరిసేటి తండ్రి అంజన్న సనజాజి పువ్వల్లె సంపంగి మాలల్లె సక్కంగా మెరిసేటి తండ్రి అంజన్న చక్కంగా మెరిసేటి తండ్రి అంజన్న కొండ కోనల్లోన నిండుగా కొలువున్న దండి దేవుడు నీవయ్యో అంజన్న తండ్రి దేవుడు నీవయ్యో అంజన్న కొండగట్టునందుండి ఏలుతున్న దూర నీకెల్ల దండాలయ్యో అంజన్న నీకెల్ల దండాలయ్యో అంజన్న సింధూర రూపుడవు అంజన్న సిరిగల్ల దేవుడవు అంజన్న అంజని తనయుడవు అంజన్న అతి బలవంతుడవు అంజన్న మా పూజలందుకోవో అంజన్న మా సేవలందుకోవో అంజన్న ఆలించ పాలించ మా తండ్రి అంజన్న అడుగడుగు దండాలు అందుకోవయ్యా మరుమల్లె పువ్వల్లె మందార మాలల్లె తలతల్ల మెరిసేటి తండ్రి అంజన్న తలతల్ల మెరిసేటి